ఇండియన్ పాలిటీ రోజుకో ఆర్టికల్ సిరీస్లో భాగంగా ఆల్రెడీ మనం ఆర్టికల్ 13 వరకు డిస్కస్ చేసుకున్నాం. ఆ సంబంధిత వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా చూడకపోతే ఆ వీడియోస్ చూడండి. సో దట్ ఇండియన్ పాలిటీ రోజుకో ఆర్టికల్ సిరీస్లో భాగంగా ఈరోజు ఆర్టికల్ 14 గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఆర్టికల్ 14 నుంచి 18 వరకు మనకి సమానత్వపు హక్కుకు సంబంధించినటువంటి అంశాల గురించి చెప్పడం జరిగింది. రైట్ టు ఈక్వాలిటీకి సంబంధించినటువంటి అంశాలు. మరి ఆర్టికల్ 14లో ఏమున్నది? సో ఆర్టికల్ 14లో చట్టం ముందు అందరూ సమానులే మరియు చట్టం మూలంగా అందరికీ సమాన రక్షణ కల్పించాలి అనేసి ఉంది. సో దట్ ఈక్వాలిటీ బిఫోర్ లా అండ్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా అనే అంశాల గురించి మనకి ఆర్టికల్ 14లో చెప్పడం జరిగింది. అంటే చట్టం ముందు అందరూ సమానులే అనేసి చెప్పారు. దీంతో భాగంగానే సమాన రక్షణ ఈక్వల్ ప్రొటెక్షన్ కూడా కల్పించాల్సినటువంటి అవసరం ఉందనేసి మనకి ఆర్టికల్ 14లో చెప్పారు. మనకి ఎగ్జామ్లో ఈ ఈక్వాలిటీ బిఫోర్ లా, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా ఈ రెండు అంశాలని ఏ దేశ రాజ్యాంగాల నుంచి సంగ్రహించడం జరిగింది అనేది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో దట్ చట్టం ముందు అందరూ సమానులే, ఈక్వాలిటీ బిఫోర్ లా అనేటటువంటి అంశం ఏదైతే ఉందో ఇది మనకి బ్రిటిష్ రాజ్యాంగంలోని సమన్యాయ పాలనకు అనుగుణంగా పొందుపరచడం జరిగింది. సో రూల్ ఆఫ్ లా అనేటటువంటి అంశానికి అనుగుణంగా ఈక్వాలిటీ బిఫోర్ లా అనేటటువంటి అంశాన్ని మనకి ఆర్టికల్ 14లో పొందుపరచడం జరిగింది. సో చట్టం ముందు అందరూ సమానులే అంటే ఏంటి? సో చట్టం ముందు అందరూ సమానులే అంటే మన ఇండియా మొత్తం కూడా ఒకే యాక్ట్ ఉంటుంది. సో ఈ యాక్ట్ ఏదైతే ఉందో అందరికీ కూడా ఈక్వల్గానే వర్తిస్తుంది. ఇక్కడ డబ్బున్నోడికి ఒకలాగా, పేదవాడికి ఒకలా, లేదంటే నీ క్యాస్ట్ బేస్డ్గా, నీ రిలీజియన్ బేస్డ్గా ఎవరికి కూడా చట్టం అనేది వర్తించదు. చట్టం ఎవరిని కూడా వేరువేరుగా చూడదు, అందరినీ కూడా సమానంగా ట్రీట్ చేయడం జరుగుతుంది. దట్ మీన్స్ వ్యక్తి హోదా కావచ్చు, ఆయన యొక్క స్టేటస్ కావచ్చు, గౌరవంతో ఎటువంటి సంబంధం లేకుండా హక్కులను కల్పించడం జరుగుతుంది ఆర్టికల్ 14 ప్రకారం. సో ఇక్కడ ఏ వ్యక్తికి కూడా ప్రత్యేకమైనటువంటి మినహాయింపులనే ఉండవు, ఎక్సెప్షన్స్ ఎవరికి కూడా ఉండవు, అందరికీ కూడా చట్టం సమానంగా వర్తిస్తుంది. అలానే ఎటువంటి రైట్స్ కూడా ప్రత్యేకంగా కల్పించడం జరగదు. సో ఇది మనకి చట్టం ముందు అందరూ సమానులే అనేటటువంటి అంశానికి వివరణ. సో ఇక్కడ ప్రధానమంత్రి, ప్రైమ్ మినిస్టర్ నుంచి కామన్ సిటిజన్స్ వరకు ఎవరు చేసినటువంటి తప్పు ఒప్పులకు అనుగుణంగా చట్టపరంగా సమానంగా బాధ్యత వహించాల్సిందే అనేది ఆర్టికల్ 14 చట్టం ముందు అందరూ సమానులైనటువంటి అంశానికి ఇది. ఇందాక మనం చెప్పుకున్నాం ఏంటి, సమన్యాయ పాలన అనేసి. సమన్యాయ పాలన అంటే రూల్ ఆఫ్ లా అనేటటువంటి అంశం. ఈ రూల్ ఆఫ్ లా అనేటటువంటి అంశానికి అనుగుణంగానే కదా ఈక్వాలిటీ బిఫోర్ లా, చట్టం ముందు అందరూ సమానులే అనేటటువంటి భావన తీసుకొచ్చాం. అయితే ఈ సమన్యాయ పాలనని ఏ రాజ్యాంగ నిపుణుడు రూపొందించారు అంటే ఏవి డైసీ. ఎందుకు ప్రత్యేకంగా ఏవి డైసీ రూల్ ఆఫ్ లా గురించి చెప్పాము అంటే మొన్న జరిగినటువంటి గ్రూప్ 1 ప్రిలిమ్స్లో మనకి నేరుగా ఈ ప్రశ్న అనేది జరగడం జరిగింది. ఈవెన్ యూపీఎస్సీ ప్రిలిమ్స్లో కూడా రూల్ ఆఫ్ లా ఏవి డైసీ సంబంధించినటువంటి డెఫినేషన్ ఏదైతే ఉందో దాని గురించి అడగడం జరిగింది. సో ఈయన రూల్ ఆఫ్ లా గురించి ఏం చెప్పారు? సో వన్ ఈజ్ రూల్ ఆఫ్ లా గురించి ఏవి డైసీ గారు ఏం చెప్పారు, అలానే మన కాన్స్టిట్యూషన్లో ఏముంది అనేది మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఇంపార్టెంట్. ఫస్ట్ ఏవి డైసీ గారు ఈ సమన్యాయ పాలన అంటే అంశం గురించి ఏం చెప్పారు అంటే వన్ ఈజ్ ఇక్కడ చట్టపాలన అనేది ఉంటుంది. ఇక్కడ ఎటువంటి విచక్షణ అధికారాలకు కూడా తావు ఉండదు. ఇది మాత్రమే కాకుండా ప్రత్యేకమైనటువంటి హక్కులు కావచ్చు, ప్రత్యేకమైనటువంటి హోదాలు, స్టేటస్ కావచ్చు, ఎటువంటి స్పెషల్ రైట్స్ అనేవి ఏవి కూడా రూల్ ఆఫ్ లాలో ఉండవు. దీంతో ప్రకారం ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్, చట్టం ప్రకారం కల్పించబడినటువంటి హక్కులకు ప్రాధాన్యత ఉంటుంది. చట్టం ప్రకారం ఏవైతే హక్కుల్ని గుర్తించడం జరుగుతుందో వాటికి ప్రాధాన్యత ఉంటుంది. అలానే ఏవి డైసీ ఏం చెప్పారు అంటే రాజ్యాంగం ఏదైతే ఉందో అది హక్కులకు మూలం కాదు, సాంప్రదాయాలు, న్యాయస్థాన తీర్పులు హక్కులను కాపాడుతాయి అనేసి ఏవి డైసీ చెప్పడం జరిగింది. బట్ మన ఇండియాలో అయితే హక్కులకి మూలం ఏది? హక్కులకి మూలం మన ఇండియాలో అయితే చట్టం అనేది కాదు, మన ఇండియాలో హక్కులకి మూలం రాజ్యాంగం. సో ఇది మనకి ఇంపార్టెంట్. ఏవి డైసీ రూల్ ఆఫ్ లా డెఫినేషన్ ఏంటి, కాన్స్టిట్యూషన్లో హక్కులకు మూలం ఏంటి, ఏవి డైసీ చెప్పినటువంటి హక్కులకు మూలం ఏంటి అనే దానికి సంబంధించినటువంటి డిఫరెన్సెస్ మనకు తెలుసుకోకపోతే ఒక మార్క్ మిస్ అయినట్టే. సో దట్ ఈ విధంగా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకోవాలి. సో ఇంతవరకు మనం ఏం చెప్పుకున్నాం, చట్టం ముందు అందరూ సమానులే, ఈక్వాలిటీ బిఫోర్ లా గురించి చెప్పుకున్నాం. మరి చట్టం మూలంగా అందరికీ సమాన రక్షణ కల్పించాలి అని చెప్పాం. దట్ మీన్స్ ఈక్వల్ ప్రొటెక్షన్ అనేది కూడా కల్పించాలని చెప్పాం కదా. సో దట్ చట్టం మూలంగా సమాన రక్షణ అనేది ఎక్కడి నుంచి గ్రహించామంటే అమెరికా రాజ్యాంగం నుంచి. మరి ఈక్వాలిటీ బిఫోర్ లా అని ఎక్కడి నుంచి గ్రహించామంటే బ్రిటిష్ రాజ్యాంగం నుంచి సంగ్రహించడం జరిగింది. మరి ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్ అంటే సమానుల్ని సమాన పరిస్థితుల్లో ఈక్వల్గా ట్రీట్ చేయాలి, ఈక్వల్స్ని నార్మల్ కండిషన్స్లో ఈక్వల్స్గా ట్రీట్ చేయాలి. అసమానులు ఎవరైతే ఉన్నారో అసమాన పరిస్థితుల్లో ఉంటే వాళ్ళని అసమానంగానే ట్రీట్ చేయాల్సిన అవసరం ఉంది. సో దట్ ఏ ఇద్దరు సమానుల్ని అసమానులుగాను, అసమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సమానులుగా
చూసాము అంటే ఖచ్చితంగా వివక్షత చూపించినట్టే. సో దట్ ఆ టైప్ ఆఫ్ డిస్క్రిమినేషన్‌ని చూపించకూడదు అనేది మనకి ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్‌కి సంబంధించినటువంటి అంశం. ఫర్ ఎగ్జాంపుల్ దేశంలో ఒకే చట్టం ఉన్నప్పటికీ, సో దేశంలో ఒకే యాక్ట్ ఉన్నప్పటికీ ఆ చట్టం ఏదైతే అమలు చేసే విషయం ఉంటుందో అప్పుడు మనం ప్రజలను వర్గీకరించవచ్చు. దట్ మీన్స్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళని క్లాసిఫై చేయొచ్చు. బట్ క్లాస్ లెజిస్లేషన్స్ అనేవి చేయకూడదు. అది ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా. సో దేశంలో ఒకే చట్టం ఉన్నప్పటికీ ఆ చట్టాన్ని అమలు చేసే విషయంలో ప్రజలను వర్గీకరించవచ్చు. ఎందుకంటే ఫర్ ద గ్రేటర్ గుడ్ కావచ్చు, ఆర్ ఎల్స్ పబ్లిక్ వెల్ఫేర్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలను వర్గీకరించవచ్చు. కానీ వర్గపరమైనటువంటి వర్గ చట్టాలు ఏవైతే ఉంటాయో వాటిని చేయకూడదు. క్లాస్ లెజిస్లేషన్స్ చేయకూడదు. బట్ క్లాసిఫికేషన్ ఆఫ్ పీపుల్ అనేది చేయొచ్చు. ఫర్ ద గ్రేటర్ గుడ్ కావచ్చు, ఆర్ ఎల్స్ పబ్లిక్ వెల్ఫేర్ గురించి. సో దీన్నే మనం ప్రొటెక్టివ్ డిస్క్రిమినేషన్, రక్షిత వివక్ష అని కూడా పిలుచుకుంటాం. ఎప్పుడైతే ఈ ప్రొటెక్టివ్ డిస్క్రిమినేషన్ ఉంటుందో అప్పుడు మాత్రమే మనం సోషల్ జస్టిస్ని తీసుకురాగలం. వితౌట్ ప్రొటెక్టివ్ డిస్క్రిమినేషన్ మనం సోషల్ జస్టిస్ని తీసుకురాలేం. అందువల్లనే ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాని మనకి ఆర్టికల్ 14లో పొందుపరచడం జరిగింది. దీని కారణం చేత మనం సామాజిక న్యాయాన్ని కూడా సాధించవచ్చు. రైట్, ఈ విధంగా ఆర్టికల్ 14 ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా, ఈక్వాలిటీ బిఫోర్ లా అనేటటువంటి అంశం గురించి డిస్కస్ చేసుకున్నాం. అయితే దీనికి సంబంధించి కూడా కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. లైక్ ఆర్టికల్ 14 ప్రకారం చట్టం ముందు అందరూ సమానులు అయినప్పటికీ కొన్ని ప్రత్యేకమైనటువంటి మినహాయింపులు అనేవి కూడా ఇవ్వవచ్చు. సో దట్ ఎక్సెప్షన్ చెప్పాను కదా, దాన్ని ఎలా ఇస్తామంటే రేషనాలిటీ కావచ్చు, సైంటిఫిక్, ఈ అంశాలకు అనుగుణంగా ఇవ్వాలి. హేతుబద్ధమైన శాస్త్రీయమైన వర్గీకరణ ద్వారా మినహాయింపులు ఇవ్వడం ఆర్టికల్ 14కి వ్యతిరేకం కాదు. అంటే ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా, ఈక్వల్ బిఫోర్ లా అని చెప్తున్నాం కదా. సో దట్ అందరినీ సమానంగానే ట్రీట్ చేయాలి అనేది మనకి ఆర్టికల్ 14లో చెప్తుంది. బట్ కొన్ని కారణాల్లో, కొన్ని అంశాల్లో మనం కొన్ని ఎక్సెప్షన్స్ కూడా ఇవ్వచ్చు. సో దట్ ఈ ఎక్సెప్షన్స్ అనేవి రేషనాలిటీ, సైంటిఫిక్గా వర్గీకరించాలి. అలా వర్గీకరించినప్పుడు ఇఫ్ ఇన్ కేస్ ఆర్టికల్ 14 వైలేట్ చేసినా అది వివక్షత కింద రాదు. అండ్ ఆల్సో అది వైలేట్ చేసినట్టు కూడా కాదు. ఏ విధంగా రేషనాలిటీ, సైంటిఫిక్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ జియోగ్రఫీ పరంగా, లిటరసీ పరంగా, ఇల్లిటరేట్ పరంగా, దీంతోపాటు ఎంఎస్ఎంఈ రిలేటెడ్, మైనర్, మేజర్, దీంతోపాటు ఉమెన్, మెన్, ఇటువంటి ప్రాతిపదికలపైన మినహాయింపులు అనేవి మనం ఇవ్వవచ్చు. సో దీనికి అనుగుణంగానే మనకి వెన్ ఆర్టికల్ 31C కమ్స్ ఇన్, ఆర్టికల్ 14 గోస్ అవుట్ అని చెప్పుకుంటాం. సో ఈ ఆర్టికల్ 31C కమ్స్ ఇన్ ఏంటి, ఆర్టికల్ 14 గోస్ అవుట్ ఏంటి అనేది మనం డిపిఎస్పి గురించి డిస్కస్ చేసేటప్పుడు అండ్ ఆల్సో ఆర్టికల్ 31C గురించి డిస్కస్ చేసేటప్పుడు చూసుకుందాం. దీంతోపాటు ఆర్టికల్ 14కి సంబంధించి కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయని చెప్పాం కదా. ఆ ఎక్సెప్షన్స్ ఎవరికి వర్తిస్తాయి అంటే రాష్ట్రపతి, ఐ మీన్ ప్రెసిడెంట్, అండ్ ఆల్సో గవర్నర్కి కొన్ని మినహాయింపులు అనేవి ఉంటాయి. అంటే అందరూ సమానమైనటువంటి సూత్రం గవర్నర్కి, రాష్ట్రపతికి వర్తించవు. అండర్ ఆర్టికల్ 361 ప్రకారం రాష్ట్రపతి, గవర్నర్ తమ అధికార విధుల నిర్వహణలో ఏ న్యాయస్థానానికి కూడా జవాబుదారులు కాదు. వారిపైన ఎటువంటి క్రిమినల్ కేసులు పెట్టడానికి కూడా వీల్లేదు. ఇఫ్ ఇన్ కేస్ సివిల్ కేసెస్కి సంబంధించినటువంటి నోటీస్ ఇవ్వాలంటే 2 monthsకి సంబంధించినటువంటి ముందస్తు నోటీస్తో ఇవ్వాలి. అంతేగాని క్రిమినల్ కేసుకి సంబంధించి ఇవ్వకూడదు. సివిల్ కేసు రిలేటెడ్ అయితే 2 months ముందస్తు నోటీస్ అనేది ఇవ్వాలి. దీంతోపాటు ఆర్టికల్ 105 అండ్ 194 ప్రకారం స్పెషల్ ప్రివిలేజెస్ అనేవి ఉంటాయి. రాష్ట్ర శాసనసభలో కావచ్చు, పార్లమెంట్లో సభ్యులు ఏవైతే వ్యక్తీకరించినటువంటి అభిప్రాయాలు ఉంటాయో అవి ఏ న్యాయస్థానంలోనూ కూడా ప్రశ్నించగలదు. అలానే ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు ఏం మాట్లాడినా కూడా ఏ న్యాయస్థానానికి కూడా బాధ్యులు కారు. సో ఈ ఆర్టికల్ 105, 194 అనేవి పార్లమెంటు అలానే రాష్ట్ర శాసనసభలకు సంబంధించినటువంటి ప్రత్యేక అధికారాలు. వీటిని మనం ఆర్టికల్ 105, 194 పార్లమెంటు, స్టేట్ లెజిస్లేచర్ గురించి డిస్కస్ చేసేటప్పుడు ఇంకొంచెం ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. దీంతోపాటు ఇంకా ఎవరెవరికి ఎక్సెప్షన్స్ ఉంటాయంటే విదేశీ సార్వభౌములు కావచ్చు, ఎవరైతే డిప్లొమాట్స్ ఉంటారో వాళ్ళకి కూడా కొన్ని మినహాయింపులు ఉంటాయి. అలానే యునైటెడ్ నేషన్స్కి సంబంధించిన వివిధ ఏవైతే బాడీస్ ఉన్నాయో వాటిలో పనిచేస్తున్నటువంటి సిబ్బందికి కూడా కొన్ని మినహాయింపులు అయితే ఉంటాయి. సో ఇది మనకి ఆర్టికల్ 14కి సంబంధించినటువంటి అంశం. అండ్ ఆల్సో ఆర్టికల్ 14 రిలేటెడ్ కొన్ని సుప్రీంకోర్టు కేసు లాస్ కూడా ఉన్నాయి. సో ఈ సుప్రీంకోర్టు కేసు లాస్ మనం ఈ ఆర్టికల్ సిరీస్ కంప్లీట్ అయినప్పుడైనా లేదంటే ఎప్పుడైనా మిడ్లో ఒక 1 month సపరేట్గా ఈ కేసు లాస్ గురించి అయినా డిస్కస్ చేసుకుందాం. సో నెక్స్ట్ వీడియోలో మనం ఆర్టికల్ 15 గురించి డిస్కస్ చేసుకుందాం. అండ్ దెన్ స్టే ట్యూన్, టేక్ కేర్, బాయ్.